లోక్సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించేందుకు వరంగల్ సభా వేదిక సిద్ధమైంది. వరంగల్, మహబూబాబాద్ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకునేందుకు పార్టీ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ సభలో కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. పార్లమెంటరీ సన్నాహక సమావేశాలు నిర్వహించే దిశగా కేటీఆర్ కసరత్తు చేస్తున్నారు. వరంగల్లో పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి నిర్వహణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఓసిటీ మైదానంలో ఉన్నాం. ఇక్కడ పార్లమెంటరీ సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ 7 నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారుగా 50,000 మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా వీవీఐపీలు, వీఐపీలకు సంబంధించి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతినిధులను మాత్రమే ఇక్కడికి అనుమతించడం, ఆ తర్వాత మొత్తం కార్యకర్తలందరినీ కూడా సమావేశానికి రప్పించి ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా లోక్సభ ఎన్నికలకి సమాయత్తం చేయడం కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సమావేశాన్ని సక్సెస్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఏర్పాటు ఎట్లా జరుగుతుంది? 15,000 ప్రతినిధులకు ఈ ప్రోగ్రాం. బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, బూత్ మెంబర్స్, గ్రామ కమిటీ, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, అదేవిధంగా మండల కమిటీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఒక ప్రతినిధుల మహాసభ అనుకున్నాం. 15,000 మందికి మేము టార్గెట్ పెట్టుకున్నాం. మొత్తం లెక్కేస్తే 16,000 వస్తున్నది. 15,000 మందికి టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలి నుంచి ఫోన్ చేసి మేము ఎందుకు రావద్దు, మేము పార్టీల ముఖ్య కార్యకర్తం కాదా అని ప్రతి దిక్కు నుంచి 1,000-1,500 పెరిగే పరిస్థితి ఉన్నది. అందుకే 25,000కి ఇప్పుడు అదనంగా చైర్లు, టెంట్లు మార్చడం జరుగుతున్నది. భోజనాల వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కేటీఆర్ గారు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలనేది కార్యకర్తల్లో ఉత్సాహం కూడా పెరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల పెద్ద మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇవ్వాలనేది ఇలా కార్యకర్తల జిద్దు పెరిగింది. హసన్పర్తి నుంచి 9:30కు ర్యాలీ చేయడం జరుగుతుంది. 10 వరకు హనుమకొండకు వస్తుంది, 10:30 వరకు వరంగల్కి వస్తుంది. ఇట్లా కాన్షియస్గా ఆడ రమేష్ గారు, ఇక్కడ వినయ్ భాస్కర్ గారు, నరేందర్ నాయకత్వంలో ఊరేగింపు తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందరూ ఎమ్మెల్యేలు కలిసి వస్తున్నారా? మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి అంటే వరంగల్ పార్లమెంట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో 2 రికార్డు స్థాయిలో గెలుచుకున్నదే, మళ్ళీ ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా? 5 లక్షలకు తక్కువ మెజార్టీ రాదు. భూపాలపల్లి కూడా మినిమం 25,000 నుంచి 50,000 మెజార్టీ రాబోతున్నది అంటున్నారా. మైబాద్ పార్లమెంటు కూడా 5 లక్షల మెజార్టీతోటి 2 బహుమతిగా కేసీఆర్ గారికి ఇచ్చి వరంగల్ను ఎస్ఆర్ఎస్ని జలజల బారిస్తాం, దేవాదులను జలజల బారిస్తాం, వరంగల్ రింగ్ రోడ్ చేస్తాం, అర్బన్కు 300 కోట్ల ఇమ్మీడియట్లీ పనులు చేసి చూపెడతాం, ఇలా టెక్స్టైల్ పార్క్ చేస్తాం. వరంగల్ జిల్లాను అందంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బాగుపడుతుందనేది ప్రజల్లో విశ్వాసం ఉన్నది. ఇంకా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలంటే 2 పార్లమెంటు గెలవాలి, తెలంగాణలో 16 పార్లమెంటు సీట్లు గెలవాలి, దేశం లోపల కేసీఆర్ గారు చక్రం తిప్పాలి. ఎవ్వరికి మెజార్టీ రాదు, మోడీకి రాదు, కాంగ్రెస్ పార్టీకి రాదు, ప్రాంతీయ పార్టీలకు మెజార్టీ వస్తుంది. ఈ మెజార్టీ కేసీఆర్ నాయకత్వం లోపల చెప్పినోరు ప్రధానమంత్రి అవుతారు. కేసీఆర్ గారు తెలంగాణకు నిధులు తీసుకొస్తారు. అప్పుడు తడాక చూపెట్టాలనేది తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా ఏపీకి సంబంధించి ఐటీ గ్రిడ్ల దాడులే కానీ ఇవన్నీ చూస్తే మొత్తంగా బీజేపీకి టీఆర్ఎస్కు మధ్య ఒక టైఅప్ ఉంది, వైసీపీకి టీఆర్ఎస్కు టైఅప్ ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. దీన్ని ఏమంటారు? మేము ఎవ్వరికి లొంగమండి. మాకు కూడా సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయని, మేము ఎవరి దగ్గర పోయి లొంగేది లేదు. మోడీని లొంగం, కాంగ్రెస్ పార్టీ లొంగం, రాహుల్ లొంగేది లేదు, అటు వైఎస్ఆర్ పార్టీకి లొంగేది లేదు, ఇటు చంద్రబాబుకు లొంగేది. మా ఇమేజ్ మాది, మా కేసీఆర్ ఇమేజ్ మాది. మా దగ్గరకు వచ్చి ఎవ్వరు కాళ్ళు పట్టుకుంటే గవర్నమెంట్కి సాయం చేస్తాం. సో ఫైనల్గా చెప్పండి, సమావేశాల ద్వారా ఏం చెప్పబోతున్నారు? సమావేశాల ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఒక దుమ్ము రేపు చూపెడతాం. ఫైనల్ ఇది మొత్తంగా దయాకర్ రావు చెప్తున్నారు. తమ వద్దకు వచ్చిన వాళ్ళకే తాము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద ఈ సమావేశం ద్వారా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రతినిధుల సభగా దీన్ని చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడికి 15,000 మందికి ఏర్పాటు చేస్తున్నాం. మరో 10,000 మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. 25,000 మందికి అరేంజ్మెంట్ చేశారు. అయితే కరీంనగర్లో జరిగిన చిన్న చిన్న అవకతవకల నేపథ్యంలో ఇక్కడ అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ తూర్పులో జరుగుతున్న నేపథ్యంలో ఈ మొత్తం సమావేశాన్ని, ఈ సభను సక్సెస్ చేసే దిశగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే
నరేందర్ ఇప్పటికే అన్ని కమిటీలు నిర్వహించారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఇక్కడికి అందరూ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో సభకు ప్రారంభం కానుంది. ఇప్పటికే కేటీఆర్ హన్మకొండ వద్దకు చేరుకుని ఆ తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా హసన్పర్తి నుంచి హన్మకొండ నుంచి వరంగల్ వరకు ర్యాలీగా వచ్చి ఆ తర్వాత సభ వద్దకు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన తర్వాత తిరిగి వెళ్ళిపోతారని కూడా సభలో ప్రసంగించి టీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని ఇక్కడున్న సమావేశ నిర్వాహకులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది వరంగల్లో తాజా అప్డేట్స్. ఓటు హైదరాబాద్ స్టూడియోస్.